హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీ కెమిస్ట్రీ. మనం నిన్న జరిగినటువంటి టీఎస్ జెన్కో ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. టీఎస్ జెన్కో ఎగ్జామ్ యొక్క రెస్పాన్స్ షీట్ మనకు రిలీజ్ అయినాయండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మీకు వచ్చినటువంటి స్కోర్ క్యాల్కులేట్ ఎలా చేయాలి, మనకు ఆన్లైన్లో ర్యాంక్ ఐక్యూ క్యాల్కులేటర్ అని ఉంది. దాంట్లో మీరు ఎంటర్ చేసినంటే మన యొక్క రెస్పాన్స్ షీట్ పైన లింక్ వస్తుంది అండి. ఆ లింక్ను కనుక మీరు ఆ ర్యాంక్ ఐక్యూలో కాపీ చేసి పేస్ట్ చేసారనుకోండి, మీ యొక్క స్కోర్ ఆటోమేటిక్గా అదే క్యాల్కులేట్ చేసి ఇస్తుందండి. సో మీరు అలా క్యాల్కులేట్ చేసుకోవచ్చు, మీ ఓన్గా కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు క్యాల్కులేట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మీ యొక్క స్కోర్ ఎంత వచ్చింది ఏంటనేది మీకు ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లో మీరు సబ్మిట్ చేయండి. కింద గూగుల్ ఫామ్స్లో మీ యొక్క నేము అండ్ మల్టీజోన్ అండ్ మార్క్స్ కూడా ఎంటర్ చేయండి. ఎందుకంటే మనం దీని ద్వారా కొంచెం అప్రాక్సిమేట్లీ కట్ ఆఫ్ని అంచనా వేయవచ్చు. సో ఆ కట్ ఆఫ్ని నేను అందరికీ షేర్ చేస్తాను మళ్ళీ. సో ఆ గూగుల్ ఫామ్ కామెంట్ బాక్స్లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాన్ని ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ యొక్క స్కోర్ని ఎంటర్ చేస్తారని అనుకుంటున్నాను. ఓన్లీ కెమిస్ట్ వాళ్ళు మాత్రమే చేయండి, ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ కెమిస్ట్, టీఎస్ జెన్కో కెమిస్ట్ వాళ్ళకి మాత్రమే. అండ్ తక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వకండి. ఇప్పుడు చదువుకున్నది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో మీరు అట్లాంటిది ఏమి తీసుకోకండి. ఇప్పుడు వచ్చినటువంటి మీ యొక్క మార్క్స్ ఎంటర్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో మీరు ఇవాళ ఎంటర్ చేస్తే నేను రేపు ఈవినింగ్ వరకు ఫైనల్ అందరి మార్క్స్ క్యాల్కులేట్ చేసి ఎంతవరకు కట్ ఆఫ్ ఉండొచ్చు కేటగిరీ వైజ్గా అండ్ జనరల్లో ఎంత ఉంటుంది అనేది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నేను ఇస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్.